అయ్య బాబాయ్, ఇదేంటి ఎప్పుడు నేను టెన్షన్గా ఉంది. ఎలారా బాబు. ఈ టైంలో కనుక అల్లుడు కానీ ఉంటే సూపర్ ఐడియాలు ఇస్తాడు. అల్లుడు అల్లుడు మామా ఇప్పుడు చెప్పు ప్రాబ్లం ఏంటి? ఏం లేదురా. ఫస్ట్ టైం శోభనం కదా, టెన్షన్గా ఉంది. మీ అత్త వచ్చే లోపు నాతో శోభనం చేసుకుంటావా? అదరా, ఆ టెన్షన్ పోవడానికి నువ్వు ఏదన్నా సలహా ఇస్తావు. సలహా దానికి ఇదిగో 10 రూపాయలు సలహా ఇస్తారు. బామారితే ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మందు కట్టుబడైతే ఈ చిప్స్ చాలా టేస్ట్గా ఉంటారు. అవును బాబు. ఏంటి నాకు ఆకలి అవుతుంది. అక్కర్లేదు. ఒరే బామారిది, ఓ మాట చెప్పంటావా? ఇప్పుడు పెళ్లి కాకముందు ఒకరిని ప్రేమించి డబ్బుల కోసం ఇంకొకరిని పెళ్లి చేసుకుని పెళ్ళైన తర్వాత ప్రేమించిన వాడితో లేచిపోయారనుకో, వాళ్ళని ఏం చేయాలంటావు? ఇట్లాంటి వాళ్ళని నరికేయాలి, చంపేయాలి, రైలు కింద పెట్టి నొక్కేయాలి. మీ అక్కరా? అంటే మీ అక్కని అడిగితే తెలుస్తుందని, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇలాగే చేసిందంట. ఒరే, ఈ వాటర్తో అవసరం నాకు లేదురా, మీ అక్కకి. అరే తమ్ముడు, ఎంతైనా ఈ సినిమా హీరో భలే ఉంటాడు రా. అవునక్క, ఆ సినిమా హీరోకి నేను పెద్ద ఫ్యాన్ని. అవునా? అవునక్క, ఇంతకీ ఆ హీరో పేరేంటి? ఎలా బామ్మర్ది, ఏం చేస్తున్నారు? నువ్వు లేవుగా, ప్రశాంతంగా ఇద్దరం టీవీ చూస్తున్నాం. ప్రశాంతంగా టీవీ చూస్తున్నారా? నేను వచ్చానుగా, చెప్తా. ఒరే బామ్మర్ది, మన ఇద్దరు పందెం వేసుకుందామా? అమ్మయ్య, మీరు కొట్టుకొని చావండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి. పందెంలో నేను గెలిచాను అనుకో, నువ్వు జస్ట్ ఒక జ్యూస్ తెచ్చిపెట్టు. నువ్వు గెలిచావనుకో, నేను 10,000 ఇస్తాను. అయిపోయారా తమ్ముడు? నువ్వు ఆగవే. అవును బావా, ఇంతకీ పందెం ఏంటి? మీ అక్కని ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటా. ఈ పని నేను ఒప్పుకోను. నువ్వు ఆగవే. 10,000 వస్తుంటాయి, అయినా పరాయి వాడా ముద్దు పెట్టుకునేది బావనే కదా. నీకు తెలియదురా. నీకే తెలియదు బావా, నేను రెడీ.